దేశంలో ఏ ప్రధాన మంత్రికి లేని రికార్డు మన ప్రధాని మోడీ సార్ కొట్టిండు. ముచ్చటగా మూడోసారి ప్రధాని కుర్చీలో కూసుంటుండు. ఎల్లుండే సార్కు పట్టాభిషేకం కార్యం ఉన్నది. ఈసారి బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా. పొత్తుల పార్టీలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ఇవాళ పాత పార్లమెంట్ కాడ మీటింగ్ పెట్టుకొని మోడీ సార్ను బీజేఎల్పీ లీడర్ గా ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమోళ్ళు. మొత్తానికి మోడీ సారే మళ్ళా దేశాన్ని ఎలబోతుండు. అనుకున్నన్ని సీట్లు రాకపోయే వరకు పొత్తుల పార్టీల మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలా ఇప్పుడు ఆంధ్ర సీఎం బాబు సార్దే పై చేయి ఉన్నది. కూటమిలా రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నది. అటెనక 14 సీట్లతోటి బీహార్ సీఎం నితీష్ సార్ పార్టీ ఉన్నది. అందుకే వాళ్ళని పక్క పొంటే కూసబెట్టుకున్నాడు మోడీ సారు. ఇక ఇదే మీటింగ్ కు మన పవనాల్ సార్ కూడా పోయిండు. మోడీ సార్ ను ఆకాశానికి ఎత్తిండు. అదే రీతిన బాబు సార్ కూడా మోడీ సార్ ను పొగడ్తల జడివానల ముంచిండు. మోడీ చేయబట్టే దునియా మీద దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అనుకొచ్చిండు. భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చిండు అన్నాడు. అందరు వచ్చినట్టే అని సై చూసుకొని బీజేఎల్పీ నేతగా మోడీ సార్ ను ఎన్నుకునే కార్యం చేసుకుర్రు. రాజ్నాథ్ సింగ్ మోడీ సార్ ను బీజేఎల్పీ నేతగా ప్రకటించగానే కూటమోళ్ళంతా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక వీళ్ళందరు సంతకాలు తీసుకొని పోయి మోడీ సార్ రాష్ట్రపతి మేడానికి ఆ కాగితం అప్పచెప్తాడు. ఇక ఎల్లుండి మోడీ సారు విమానం తినే కార్యం పెట్టుకుండు. ఈ కార్యానికి కూడా మన పాలు దేశాల ప్రెసిడెంట్లు అందరిని పిలిచిండు మోడీ సారు. అట్లనే కూటమి రాష్ట్రాల లీడర్లను సీఎంలను కూడా రమ్మని ఆహ్వానాలు పంపిర్రు. మరి మూడోసారి పీఎం అయిండు. సార్ కు శుభాకాంక్షలు గాని 75 ఏళ్ల తర్వాత ఎవ్వల్కాలు సొంతంగా పాలిటిక్స్ లకెళ్లి రిటైర్ కావాలని మోడీ సారే అన్నాడు. మరి అన్నమాట మీదకెళ్లి సార్ దిగిపోయి వేరేటోళ్ళని ఎక్కిస్తాడా, ఎల్లకాలం సారే ఉంటాడా అన్నది చూడాలి.